హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏంటిదంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి ఈ కీమోథెరపీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాన్సర్ కావచ్చు, బాడీలో స్కిన్ క్యాన్సర్ కావచ్చు, బోన్ క్యాన్సర్ కావచ్చు, ఇంకా లంగ్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు. ఇలా ఏ క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్‌కి కీమోథెరపీ చేస్తారు. కీమోథెరపీ చేయడం ఎందుకంటే కీమోథెరపీ వల్ల అందులో ఉన్నట్టి బ్యాక్టీరియా గానీ, అందులో ఉన్నట్టి క్రిములు గానీ చనిపోవడం జరుగుతాయి. దానితోటి మనిషిలో ఆ యొక్క క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా కీమోథెరపీ అనేది 4 సార్లు ఉండొచ్చు, 5 సార్లు ఉండొచ్చు, 10 సార్లు గూడా ఉండొచ్చు. అంటే మొత్తానికి ఆ పురుగు చనిపోయే వరకు, అంటే అందులో ఉన్నటి సూక్ష్మ క్రిములు చనిపోయేంత వరకు ఈ కీమోథెరపీ ఇస్తూ ఉంటారు. కీమోథెరపీకి తర్వాత మళ్ళీ బోన్స్ బలంగా ఉండడానికి ఒక ఇంజెక్షన్ గూడా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కీమోథెరపీలు ఉంటాయి. కీమోథెరపీ అంటే మన గ్లూకోజ్, సెలైన్ లాంటివి పెట్టి, గ్లూకోజ్ లాంటివి గానీ, సెలైన్ లాంటివి పెట్టి 4, 5 గ్లూకోజ్‌లు గానీ, సెలైన్‌లు ఇస్తారు. ఈ విధంగా ఆ 4 గ్లూకోజ్‌లు ఇచ్చి ట్రీట్మెంట్ అనేది ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. గ్లూకోజ్‌లు 4 ఇచ్చి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీని చేసే వ్యక్తి ఆంకాలజిస్ట్ అంటారు. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్‌కి నిపుణులు. ఈ క్యాన్సర్‌కి వచ్చే వ్యాధిని మొత్తాన్ని స్టడీ చేసి అందులో ఎక్స్‌పర్ట్ అయిన వ్యక్తులు. అంతేకాకుండా ఈ క్యాన్సర్‌ని ఈ తక్కువ ఉంటే గూడా, తక్కువ ఉన్నప్పుడు కీమోథెరపీ గూడా ఇస్తారు. అదే ఆపరేషన్ అయినంక గూడా కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రికాషన్ కోసం ముందిస్తారు. లేకపోతే ఆపరేషన్ తర్వాత గూడా ఇస్తారు. ఈ విధంగా 2 విధాలుగా కీమోథెరపీ అనేది చేస్తూ ఉంటారు. కీమోథెరపీ గాకుండా రేడియోథెరపీ అంటే రేడియేషన్ తోటి చేసే థెరపీ ఉంటుంది. రేడియేషన్ థెరపీ. ఇది గూడా సేమ్ అలాగనే ఉంటుంది. సేమ్ అందులో ఉన్న క్రిమికీటకాన్ని చంపడానికి, వైరస్ అంట బ్యాక్టీరియాని చంపడానికి, ఈ మొత్తానికి క్యాన్సర్‌ని కిల్ చేయడానికి ఈ 2 విధాలుగా ట్రీట్మెంట్‌లనేవి ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ కీమోథెరపీ గురించి నాకు తెలిసిన విషయాలు. క్యాన్సర్‌కొచ్చే సమస్యలకి కీమోథెరపీ అనేది చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.